పోతే రాష్ట్రంలో పెట్టుబడులు అప్పులు అసలు ఎంత పెట్టుబడులు పెట్టాను నాకు ఎంత 18 మాసాల్లో ఎంత పెట్టుబడులు తెచ్చానంటే ఈ రాష్ట్రానికి అని బాబు కొడుకులు ఎదురు చెబుతున్నారు. అసలు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చేసినాయంట. కోసేస్తున్నారు కోతలు, సొల్లు పురాణాలు చెప్పేస్తున్నారు. అంత దుర్మార్గం మనం చేస్తున్నాం. 1914, 19 మధ్యకాలంలో ఇదే పరిస్థితి ఆయన చేశాడు. ఒకసారి వాటి వాస్తవాల్లోకి వెళదాం. 2014, 19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది సమాచార హక్కు ద్వారా తెప్పించుకుని తప్ప నేను చెప్పేటటువంటి సొల్లు పురాణం కాదు. చంద్రబాబు చెప్పినట్టు సొల్లు పురాణం లాంటిది కాదని మనం చేస్తున్నా. 2014, 19 మధ్యకాలంలో రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు 50,708 కోట్ల రూపాయలు వచ్చాయి. దాని ద్వారా 84,333 ఉద్యోగాలు వచ్చాయి. ఇది 2014, 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో. ఇకపోతే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2019 తర్వాత. 2019, 2024 మధ్య 2 ఏళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా, అప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ ఉంది. కోవిడ్ ఎంత విషమ పరిస్థితిని ఎదుర్కొందో రాష్ట్రం మీ అందరికీ తెలుసు. రాష్ట్రమే కాదు ప్రపంచమే ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా 2014, 19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా కూడా భిన్నంగా 69,799 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇది మేము చెప్తుంది కాదు, సమాచార హక్కు ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తూ చెక్ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా. దానితో పాటు 90,230 ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. ఎవరిది గొప్ప నాకు అర్థం కాల. కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 2014 కన్నా 2019కి మధ్య కన్నా 2019 మధ్యకాలంలో మేము తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీకు వివరిస్తున్నాం. ఇంత గొప్పగా 2024, 2019 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఇవాళ మళ్ళీ డప్పాలు కొట్టుకునే కార్యక్రమం. కాకపోతే వాళ్ళకి ఎల్లో మీడియా ఉంది, టీవీలు ఎక్కువ ఉన్నాయి, మీడియా పేపర్లు ఎక్కువ ఉన్నాయి, ఫ్రంట్ పేజీలో రాసేసి అద్భుతాలు అమోఘాలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు.